రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి పొంగులేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి గవర్నర్ కు మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందన్నారు. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందని, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పుకొచ్చారు. మిగిలింది విలీనమే తరువాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత గాని, డిసెంబర్ 9 తర్వాత గాని, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా. ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగి బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులకు మెదడు మోకాళ్లలో ఉందని విమర్శించారు. బీజేపీ వాళ్ళ బుద్ధిలో మార్పు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎందుకు విలీనమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటేనని అన్నారు. మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళలో పడిపోయిందని తెలుస్తుంది. ఒక రోజున కిషన్ రెడ్డి అయితే, ఇంకో రోజున బండి సంజయ్ అయితే, మరొక రోజున ఈటల రాజేందర్ అయితే, ఇంకో రోజున ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. మోకాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటది. మామూలుగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో, ఇలా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు డీల్ కుదిరింది, వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానికి కాంగ్రెస్ పార్టీ డీల్ చేసిందని ఒక పిచ్చి వాగుడు వాగే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఏ గ్రూప్ నాయన నువ్వు? ఎవరి వైపు ఉండేది? ఇప్పుడు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాలు. ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనుగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతారు. కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పిండ్రో చెప్పు ప్రభాకర్. కాంగ్రెస్ మీద విషం జిమ్మడం తప్పితే నేనంటున్నా జూన్ 2 డిసెంబర్ 9 మనం చూద్దాం. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపు.